కోల్కతా కేసు తీసుకున్నట్లయితే ఆ సంజయ్ రాయ్ హంతకుడు కాదని ఒకరు అంటారు, అతన్ని వేరే వాళ్ళని తప్పించడానికి అతన్ని అరెస్ట్ చేస్తున్నారని ఒకరు అంటారు, దీంట్లో సామూహిక అత్యాచారం జరిగింది, దాదాపుగా ఇందులో చాలా మంది ఉన్నారని అంటారు. అంటే ఎవరిని నమ్మాలి? పోలీసులు ఒకటి చెప్తాను, ఏదైనా సరే ఇక్కడ న్యూస్ ఛానల్స్ కానీ అదే ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఆథెంటిసిటీ అనేది ఒకటి ఉంటుంది. ఒక హత్య జరిగినప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు వాళ్ళకి దొరికిన ఆధారాలు ఏంటి? ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది, లేకపోతే ఒకడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అంత సెమన్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సెమన్ రిలీజ్ అవ్వడం అనేది ఒకళ్ళతో అయ్యే పని కాదు. అది అలాంటప్పుడు గ్యాంగ్ రేప్ జరిగింది, ఆ అమ్మాయిని కొట్టారు, లేకపోతే ఇలా కూడా మెడకాయ దగ్గర కూడా చాలా ఇదైనాయి, వేరు వేరు గుర్తులు కూడా ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు అనేది చెప్పినప్పుడు అది మనం ఆథెంటిక్గా తీసుకోవాలి. అసలు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో పనే కానీ పోలీసులు, నిందితులు, బాధితులు వీళ్ళతో పాటుగా అక్కడున్న ఎవరైతే పోస్ట్ మార్టం చేస్తారో డాక్టర్స్, వైద్యులు వీళ్ళే తీసుకోవాలి, కానీ జర్నలిస్టులది కాదు. ప్రైమరీగా తీసుకోవాలి, తర్వాత తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ పర్సెప్షన్, ఇప్పుడు వార్తని వార్తలాగా ఇస్తూ వచ్చారంటే ప్రాబ్లం లేదు. ఇది ఏమైపోతుందంటే ఎక్కువ వరకు క్రియేషన్ ఎక్కువైపోతుంది అనమాట, ఫిక్షన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే అమెచ్యూర్ సెంటర్ అవుతారో లేకపోతే ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మిస్ అయ్యాను, ఫిక్షన్ వస్తుంది. మంచి పాయింట్ చెప్పి మిస్ అయ్యాను నేను. అసలు మా ప్రోగ్రాము నేరాలు ఘోరాలు ఆగిపోవడానికి కారణం కూడా ఏంటంటే మెయిన్ చేసిన తప్పు కాదు, వేరే ఛానల్స్, నేషనల్ ఛానల్స్ ఆరుషి తల్వార్ అనే కేసు ఉంది. ఆరుషి తల్వార్ కేసు ఏంటంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమ్మాయి, షీ వాజ్ అరౌండ్ 14 to 15 years పాప. అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఒక పనివాడితోటి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూశారు, జరిగింది. అసలు ఇంతవరకు అది అంత క్లారిటీగా బయటికి రాలా. ఆ అమ్మాయి అక్రమ సంబంధం బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ చూశారు, ఫాదర్ చంపేశాడు, ఇదొక వర్షను, కాదు మదర్ చంపింది, ఇదొక వర్షను, ఆ పనోడు చంపాడు, ఇదొక వర్షను, అసలు అమ్మాయి వెళ్ళి సూసైడ్ చేసుకుంది, అసలు వాళ్ళిద్దరికి సంబంధం లేదు, అమ్మాయి బయట ఏదో ప్రెగ్నెంట్ అయింది, ఇదైంది. ఇన్ని వెర్షన్స్ ఉన్నాయి. ఇన్ని వెర్షన్స్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇన్ని కథనాలు మీరు రోజుకొక కథనం చెప్తున్నారు, స్టార్ న్యూస్ వాళ్ళు అనుకుంటా ఆ టైంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదన్నీ మీరు ఊహించడం మానేసేయండి. ఇందా ఫిక్షన్ అన్నావు కదా, దాన్ని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసేసారు. మేము అలా చేసేవాళ్ళం కాదు. వీ యూస్ టు గెట్ ఏ ఎఫ్ఐఆర్ కాపీ, వేరే సీన్ రీక్రియేట్ చేసి మేము సీన్ రీక్రియేట్ చేసినా కూడా మేము ఆర్టిస్టులతో తీసేవాళ్ళం. తీసినా కూడా మీరు గమనించారా, యూస్ టు అంటే కల్పిత పాత్రలతో అని చెప్పని, కల్పిత పాత్రలతో అసలు ఆ డిస్క్లైమర్ ఎవరు ఇవ్వట్లేదు ఇప్పుడు. ఈ రోజుల్లో మేము ఇచ్చేవాళ్ళం, ఫైల్ ఫోటో అని, ఫైల్ వీడియో అని ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు కాదు. మేము ఇట్లా చేస్తున్నాము, ఏదో ఎవరు అడిగినా సరే ఇదిగోండి. మాకు చాలా బెదిరింపులు వచ్చేవి, లైఫ్ థ్రెటనింగ్ కూడా వచ్చేది మాకు. ఇదిగోండి ఆథెంటిక్గా పోలీస్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ. దీని తర్వాత ఒక సబ్ ఎడిటర్ దగ్గరికి వెళ్తుంది. సబ్ ఎడిటర్ దానిలో ఉన్న చిన్న చిన్న కరెక్షన్స్ అందరూ చూడగలిగారు. అబౌవ్ 18 years వాళ్ళందరూ చూసేలాగా ఫ్రేమ్ చేస్తాడు. ఫ్రేమ్ చేసిన తర్వాత ఒక రైటర్కి ఇచ్చి కొంచెం సినిమాటిక్, ఎందుకంటే డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కాబట్టి మా దగ్గర వాళ్ళకి కొంచెం ఇచ్చేసి లిబర్టీ ఇస్తే ఒక ప్రోగ్రాము, మీరు చూసే ప్రోగ్రామ్కి 8 నుండి 9 రోజులు వర్క్ ఉండేది ఎడిట్ అయ్యి బయటికి రావడానికి. అంత విషయం ఏంటంటే దే యూస్ టు మేక్ ఇట్ అథెంటిక్. అది ఈ వ్యూస్, ఇప్పుడు న్యూస్ పోయి వ్యూస్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఈ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి చెప్పనా, ఈ సోకాల్డ్ సోషల్ మీడియా జర్నలిస్టులను లేకపోతే ఈయనైతే జర్నలిస్ట్ ఓకే, లేకపోతే మిగతా వాళ్ళు కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అలా చేస్తే తప్ప చూడట్లేదు జనాలు అనేది కూడా. ఇప్పుడు హరీష్ గారు ఒక జర్నలిస్ట్, హరీష్ గారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కూడా జర్నలిస్ట్ హరీష్ అంటారు, జర్నలిస్ట్ సాయి గారు పెట్టుకున్నాను జర్నలిస్ట్ సాయి గారు అంటారు. అంతేగాని నేను ఒకటి పెట్టుకుంటే జర్నలిస్ట్ పవన్ అను, డైరెక్టర్ పవన్ అను, ఏ క్వాలిఫికేషన్ లేకుండా నిన్ను జర్నలిస్ట్ గా ఎలా పరిగణించాలి? నేను అంటే నీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే ఉంటది, నేను TV9లో రిపోర్టర్గా జాయిన్ అయిన తర్వాత కూడా నాకు బాగా ఆప్తులు, మా బంధువు ఒక ఆయన, అప్పుడు వెరీ సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ ఆర్వి ప్రసాద్ గారు, ఆయన పిలిచి యూ షుడ్ గో విత్ ఎనీ జర్నలిజం సర్టిఫికేషన్, అట్లీస్ట్ PG డిప్లొమా అన్న చెయ్యి, వెరీ గుడ్ అని చెప్పి సలహా ఇస్తే ఆ తర్వాత నేను MA జర్నలిజం చేశాను. వెరీ గుడ్ అంటే నాకు అది అవసరం కాదు, MA జర్నలిజం చేసే జర్నలిజంలోకి రావాల్సిన అవసరం లేదు, కాకపోతే ఐ ఫెల్ట్ సమ్హౌ రెస్పాన్సిబుల్. మా ఇక్కడ జర్నలిస్ట్ సర్టిఫికేట్ చూడట్లా, చూసే ఆడియన్ ఫస్ట్ తెలివి తెచ్చుకునే ఈ చాలా మంది ప్రముఖులు కూడా చెప్పారు.
వాళ్ళు తెలివి తెచ్చుకొని మీరు థంబ్నెయిల్స్ చూసి ఇది చేసుకోకుండా అక్కడున్న న్యూస్ ఆథెంటిక్గా కాదా అనేది ఆలోచించాలి. ఇది పేపర్స్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. మీరు ఒక న్యూస్ చూశారు అని అంటే అది గుడ్డిగా ఫాలో అవ్వకండి. యూట్యూబర్స్ ఇచ్చేది అస్సలు ఫాలో అవ్వకండి. దానికి అసలు ఒక ప్రాథమిక అంశాలంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కూడా సో అథెంటిక్ ఒకటి కానీ ఇక్కడ చూసే విధానం ఇప్పుడు వ్యూవర్స్ కూడా తప్పు ఉంది కదా. అది చూసాను. ఇప్పుడు వ్యూవర్స్ తప్పు కూడా ఉందని అంటే ఎందుకు అంటే ఏదైనా ఛానల్ చూడండి, వార్తగా ఇచ్చే ఛానల్ కి మీకు వ్యూవర్షిప్ ఉండట్లే. ఈయన కూర్చొని ఈయన వివరణ ఇవ్వాలి, ఈయన వర్షం చెప్తే దాన్ని చూస్తున్నారు జనాలు. అది మంచి కూడా కావచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చాలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఇది మంచి ఇది చెడు అనడానికి మనం ఎవరు, దానికి ఒక డెఫినేషన్ లేదు. కాకపోతే యూజువల్గా మనం చేయగలిగింది ఏంటంటే మనకంటే బెటర్గా ఉన్న ఒక సొసైటీనో ఇంకో దాన్నో ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం. ఆ ఎగ్జాంపుల్ని ఫాలో అవుతుంటే ఇది బాగుంది కదా అని చెప్పి దానికి వెళ్ళాలంటే నేను అదే చెప్తున్నా. ఇదే పాయింట్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నీకు ఇది తింటే షుగర్ వస్తుంది, అది ఒక యూట్యూబర్ చెప్తాడా లేకపోతే ఒక డయాబెటిక్ డాక్టర్ చెప్తే కరెక్టా? లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు జర్నలిస్టులు ఏ విధంగా అయితే అంటున్నారో, జర్నలిస్టులు ఏ విధంగా అయితే వాళ్ళు జర్నలిస్టులే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని, అన్ఫార్చునేట్లీ అలాంటి డాక్టర్లు కూడా ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా డాక్టర్లే జర్నలిస్టులు. కొంతవరకు బెటర్ అమ్మా, ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ డాక్టర్లే వేరు అట్లని మళ్ళీ ఎంబీబీఎస్ ఉండదు వాళ్ళకి. మీరు అన్నట్లు జర్నలిజం లేని జర్నలిస్ట్ ఎట్లు ఉంటారో ఎంబీబీఎస్ లేని డాక్టర్లు ఉంటారు. అంతెందుకు సూపర్ డూపర్ హిట్ అయిన వాళ్ళు లేరా అండి? విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు ఒకరు మిల్లెట్లు తినమంటారు, ఇంకొకరు అసలు తినద్దు అంటారు. ఆ డాక్టర్లు లేరా? ఆ పైత్యాన్ని పట్టుకొని ఒళ్ళు ఖరాబ్ చేసుకుంటున్న వాళ్ళు లేరా? ఎందుకు లేరు? అది ఉంది, అది వేరే విషయం. అంటే ఇక అది కొంచెం డెప్త్ ఇప్పుడు మన పేర్లు ప్రస్తావించొద్దు కానీ లేదు, నాకు గుర్తు కూడా లేదు. అన్ఫార్చునేట్లీ చూడు గుర్తు లేదు. కాకపోతే చెప్తూ ఉంటారు కదా, అరే ఈ డైట్ బాగుంది, ఈ విధంగా తినండి, నేను చెప్పింది బాగుంది. అది విని చాలా మంది ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి చాలా మంది. నేనేమంటానంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఏం తిన్నారు, నువ్వు దేన్ని తిన్నావు నీకు తెలుస్తోంది. ఎప్పుడో మాటలు నువ్వు వినాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు దొరికింది తిను, మంచిగా తిను, ఇష్టం వచ్చినట్టు తినేకు, నీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు 4 రోజులు నూనె ఎక్కువ తింటే పింపుల్స్ రావడం మొదలెడుతుంది, బాడీ నీకే తెలుస్తుంది. నువ్వు మానేయి. నీ గురించి నీకు లేదా అవగాహన, ఎవడో మాట్లాడాల్సిన అవసరం ఏమో వచ్చింది. ఇంకో దుర్ఘటన జరిగింది, వార్తగా చూస్తావు, 4 చూస్తావు, అనలైజ్ చేసుకుంటావు, ఇంకొకటి వ్యూ నీకెందుకు? కొంతవరకు ఓకేనమ్మా. ఎంతవరకు ఓకే అంటే సపోజ్ మీరు ఇంట్లో ఇక్కడ కూడా మీరు ఇలాంటి మొక్కల్ని మీరు పెంచుకోవచ్చు, ఇది ఇంతవరకు ఓకే. లేకపోతే ఇది మీరు ఇలా చేసుకోండి, ఒక ఎంబ్రాయిడరీ ఇలా చేసుకోండి అని పెడితే అవి ఓకే. ఒక యూట్యూబరు హరీష్ చెప్పినట్టు డాక్టర్ అయిపోతున్నాడు, ఫిల్మ్ యాక్టర్ అయిపోతున్నాడు, లేకపోతే అసలు దానికి అంతం పొంతం అంటూ ఒక స్టాప్, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళి పీక్స్ లోపల ఇక్కడ ఆపాలి అనేది ఏం తెలియట్లా. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉప్పు తినండి ఏం కాదంటే ఒక వార్త ఇవ్వడానికి సింపుల్ గా మనం 5W1H అని ఇట్లా కాన్సెప్ట్ పెట్టుకుంటాం. ఒక వార్త అన్నప్పుడు వివరంగా రావడానికి అది నేర్పుతారు. జర్నలిజం అనేది అవసరమా? చదివినోడే రావాలా అంటే అవసరం లేదు సార్. కాకపోతే ఒక బేసిక్స్ ఫాలో అవ్వాలి. పైత్యం ఎంతవరకు పెరిగింది అది నేను అనేది ఏంటంటే, అది రాని వాళ్ళు అంటే ఏంటి అనే వాళ్ళు ఏం సంబంధం ఉండదు, ఏదో ఒక హెడ్లైన్ పెడతారు క్యాచీగా. మీరు పెన్సిల్ వాడుతున్నారా, అయితే ఈ వీడియో తప్పకుండా చూడాలి. లోపల ఏం ఉండదు, దాంట్లో ఏముంటుందో ఏదో రాస్తాడు. నాకు చెడ్డ కోపం. అవును పెన్సిల్ వాడుతున్నారు, ఆబ్వియస్లీ క్యూరియాసిటీ ఉంటుంది, జనరల్ హ్యూమన్ క్యూరియాసిటీ. దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకుని అట్లా వాడుతున్నావు. దాన్ని యూటిలైజ్ చేసుకొని వాడిని నీ వీడియోని చూపించడానికి పురిగొల్పుతున్నావు. వాడు వచ్చి చూసిన తర్వాత నువ్వు లబ్ధి పొందుతున్నావు. వాడి టయానికి నువ్వు ఏమన్నా వాల్యూ కడుతున్నావా? లేదు. వాడికి పోయింది 2 నిమిషాలు 3 నిమిషాలు నీ వీడియో చూసిన టైం, వాడికి టైం వేస్ట్. సింప్లీ నీకు నాకేమైనా డబ్బులు ఇచ్చాడంటే ఇక్కడ ఏంటంటే దమ్మున్న విషయము, దమ్ముంటే ఒక మంచి విషయం, ఉపయోగపడే విషయము, యూట్యూబర్స్ దమ్ముగల విషయం ఏదన్నా చేసి అది నిజంగా ఉపయోగపడుతుంది అంటే చేసుకుని లక్షల్లో వ్యూస్ సంపాదించుకున్న నష్టమేం లేదు. అలా కొంతమంది లేదండి, ఇంతకంటే దారుణం అవుతుంది. ఫేక్ న్యూస్లు పెట్టుకొని జర్నలిజం విలువలు అంటున్నాము, మీరు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఛానల్స్లో న్యూస్లు అమ్ముకునే వాళ్ళు లేరా అంటే ఉండొచ్చు.